నమస్కారం. నా పేరు శశి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సౌరశక్తి గురించి మాట్లాడబోతున్నాను. మన చుట్టూ ఉన్న నింగి, నేల, నీరు, సూర్యుడు, చంద్రుడు, పర్వతాలు అన్నిటినీ కలిపి పర్యావరణం అంటారు. ఈ పర్యావరణానికి మరి ఒక పేరు ప్రకృతి. ఈ ప్రకృతి మా తల్లి మనకు ప్రసాదించింది సౌరశక్తి. ఈ సౌరశక్తి సూర్యుని రశ్మి ద్వారా మనకి వస్తుంది. ఈ సౌరశక్తి ఎన్ని తరాలు వాడినా తరగని శక్తి సౌరశక్తి. మనం ప్రస్తుతం విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటున్నందుకు డబ్బులు కట్టవలసి వస్తుంది. అలా కాకుండా విద్యుత్ శక్తికి బదులుగా సౌరశక్తిని ఉపయోగించుకోవచ్చు. కేంద్రం అందించిన ఈ పథకాన్ని మనందరం ఉపయోగించుకోవడం వలన మనకు చాలా లాభాలే ఉన్నాయి. వ్యవసాయ మోటార్లకు సౌరశక్తిని ఉపయోగించుకోవచ్చు. మన ఇళ్లల్లో వేసుకునే విద్యుత్ శక్తి ఉత్పత్తులకు బదులుగా సోలార్ విద్యుత్లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణ సోలార్ బల్బులు, సోలార్ ఫ్యాన్స్, సోలార్ బైక్స్, సోలార్ ఆటోలు, సోలార్ బస్సులు ఇవన్నీ సూర్యుని శక్తితో నడుస్తున్నాయి. కావున ఎప్పటికీ తరగని ఈ సౌరశక్తిని ఉపయోగించుకుంటూ విద్యుత్ శక్తిని ఆదా చేసుకుంటూ మన అభివృద్ధికి మార్గం సుగమం చేసుకుంటూ మన రాబోయే తరాల వారిని చీకటిలోకి నెట్టి వేయకుండా వారి జీవితాలను వెలుగుమయంలోకి తేవాలనే ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ చేయాలని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.